జిమ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్, ఇది నిజమా? హలో, ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో ఇది కంప్లీట్లీ ఒక మిత్ అండి. సింపుల్గా చెప్పాలి అని అనుకుంటే, హార్ట్ అటాక్ వస్తుందని భయపడి ఇంట్లో కూర్చోవడం కంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు మోర్ దాన్ 50% రిస్క్ అనేది పెంచుకుంటున్నారు వాళ్ళ హార్ట్ అటాక్ రావడానికి. సో డిఫరెంట్ స్టడీస్, డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో డెఫినెట్లీ డైలీ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ, ఇట్ కుడ్ బి జిమ్, ఇట్ కుడ్ బి స్విమ్మింగ్, ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ ఉండాలి. అంతేగాని జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండదు. వచ్చేది ఉంటే డెఫినెట్లీ వస్తుంది. మరి యాక్చువల్ రీజన్ ఏంది? జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది? ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రిసీడింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి అంటే, ముందే హార్ట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయి వాళ్ళకి అని అంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. లేదు అని అంటే ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదా స్లీప్ కరెక్ట్గా లేదు, లేదా డైట్ కరెక్ట్గా లేదు అనుకున్నా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంటాయి. లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అడిక్టివ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నాయి, లైక్ స్మోకింగ్ కానీ, లేదా డ్రింకింగ్ కానీ, లేదా ఓవర్ ఈటింగ్, లేదా బింజ్ ఈటింగ్, లేదా ఎనీ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ మన ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అని అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి హార్ట్ అటాక్ అనే ఛాన్స్ వచ్చేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.